లచ్చక్క యూట్యూబ్ ఛానల్. వీళ్ళ వీడియోలకి హద్దు పద్దు లేకుండా పోతుంది. వాళ్ళ పిల్లల్ని అడ్డు పెట్టుకుని వీడియోలు చేస్తున్నారు. ఇలాంటి జంటని అసలు ఎక్కడా చూడలేదు. ఎంత దరిద్రులు ఏంటో అర్థం కావట్లేదు. నిజంగా రేపొద్దున పిల్లలకు కానీ మీకు కానీ ఏదైనా జరిగితే నిజంగా వీడియోలు తీసి పెట్టినా సరే ఎవ్వరూ నమ్మరు. అది గుర్తుపెట్టుకోండి. మీరు వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, డబ్బుల కోసం ఇలాంటి వీడియోలు చేసి పెడుతున్నారు. రేపొద్దున నిజంగా జరగరాదని ఏదైనా జరిగిందనుకో తర్వాత ఏడుస్తారు. ఇప్పటికైనా మీ వీడియోలు ఆపి చక్కగా మంచి వీడియోలు చేసుకోండి, మంచి కంటెంట్ ఇవ్వండి, పిల్లలతో చేసుకోండి. అంతేకాని కిడ్నాప్ నాటకాలు, బంగారం పోయిందని డ్రామాలు, కొట్టుకోవడం డ్రామాలు, మాకెవ్వరు లేరు, లతకెవ్వరు లేరు, నువ్వు ఉన్నావుగా చూసుకో, ఎవరు లేరు అనడం ఎందుకు, లేని వాళ్ళ కోసం ఏడవడం ఎందుకు, నువ్వు ఉన్నావు కదా నువ్వు చూసుకో. కొన్ని గ్యాప్ ఇచ్చి కనొచ్చు కదా పిల్లల్ని, వెంటనే కనడం ఎందుకు, అంత చూసుకోలేనోడివి. కవల పిల్లలు అన్నావు మళ్ళీని, దాంట్లో ఒక పిల్లనే చూపించావు, ఇంకో పిల్లని చూపించట్లే. కింద కామెంట్లు అడుగుతున్నారు అదేమైందో చెప్పలేదు. అన్ని వీడియోలు తీసినోడివి ఇంకొక పాపో బాబుకో ఏమైందో తీయలేదంటే నమ్మాలా? ప్రతిదీ వీడియో తీసుకుంటున్నావు. చివరికి బిడ్డ కిడ్నాప్ అయ్యాడంటే అది కూడా వీడియో తీసుకున్నావు. లతను కొట్టడానికి వచ్చేవు, అది కూడా వీడియో తీసుకున్నావు. ప్రతి చిన్న విషయం వీడియో తీసుకుంటున్నావు. మరి ఈ రెండో పాపో బాబు గురించి వీడియో ఎందుకు తీయలేదు? తీయలేకపోయాను మా బాధ. నువ్వు అన్ని వీడియోలు తీస్తున్నావు కదా, మరి తీసినప్పుడు ఇది ఎందుకు తీయలేదు? కింద కామెంట్లో అడుగుతున్నారు కదా బిడ్డేది అని. స్ట్రైట్గా చెప్పేయచ్చు కదా. ఒకటే ప్రాప్తం అంటే ఏమనుకోవాలి? ఎవరికైనా ఇచ్చేవనుకోవాలా, లేకపోతే ఆ పాపకి ఏదైనా అయిందనుకోవాలా? ముందది క్లారిటీ ఇవ్వు. మంచి వీడియోలు వంట చేసే వీడియోలు తీసేవాడుగా, పోనీ అలాంటివి తీసుకో. లేకపోతే చక్కగా నీ భార్యను చూసే వీడియోలు తీసుకో. ఎందుకు ఈ కిడ్నాప్ నాటకాలు, ఈ బంగారం పోయిందని డ్రామాలు ఎందుకు? రేపన్న రోజున ఏదైనా జరిగినా సరే ఎవడో నమ్మడు. ఇప్పటికే జనాలు ఎవరో నీ వీడియోలు నిజమని నమ్మట్లే. నువ్వు తీసే ప్రతి వీడియో అబద్ధమని వాళ్ళకే తెలుసు. కాకపోతే నీ దిక్కుమాలిన ఐడియాలు ఎలా ఉన్నాయా అని చూస్తున్నారు అంతే. భగవంతుడేమో పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇవ్వట్లే, నీలాంటి వాళ్ళకి మాత్రం 3 పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళ మీద వీడియోలు తీసి, అబద్ధపు వీడియోలు తీసి బతికేస్తున్నావు నువ్వు. కనీసం నీ భార్య అయినా సరే ఏంటి పిల్లల మీద ఎలాంటి వీడియోలు తీస్తున్నావు, నీ చెంప మీద ఒక్కటి పీకి నీకు బుద్ధి చెప్పట్లే. ఇంకా నీ అన్నగారు అయితే ఇంకా నువ్వు తానా అంటే తందానా అంటాడు. ఇప్పటికైనా మారు కొంచెం. తల్లిదండ్రులు పిల్లల గురించి కలలో కూడా చెడు ఊహించకూడదు. కానీ నువ్వు తీసే వీడియోలన్నీ పిల్లల గురించి చెడు వీడియోలే. రేపొద్దున్న ఏదైనా జరిగి నిజంగా నువ్వు ఏడ్చిన వీడియో పెట్టినా అది నిజమని ఎవ్వడో నమ్మడు. ఏదో నాన్న పులి కథను చూసావా ఆ టైప్లో ఉంటుంది నీ బతుకు. ఇంకా అలా అయిపోద్ది. ఇప్పటికైనా కొంచెం మారి మంచి మంచి వీడియోలు, సమాజానికి ఉపయోగపడే కంటెంట్లు తీయి. పిల్లల్ని అడ్డు పెట్టుకుని ఇంకెన్నాళ్ళు బతుకుతారు మీ జీవితాలు మీరును? నీ పెళ్ళానికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు, నీ అన్నకి ఇంకా అంతకన్నా బుద్ధి లేదు.